ఇక్కడ కూర్చునేటువంటి మీలో ఎవరైనా అలాంటి పరిస్థితిని అనుభవించారేమో. మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులే మీ మీద అనేకమైనటువంటి బాధలు, నిందలు వేస్తూ అరే నువ్వు పుట్టకపోతే బాగున్నా అన్నారేమో. కానీ దేవుడి మధ్యాహ్నం ఏమన్నాడు తెలుసా? నేను వేచి ఉంటాను నీకోసం. కన్న తండ్రి పక్కన పెడితే దేవాది దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నేను కూర్చుంటాను అన్నాడు సమూయేలు. ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మీరు మీ కుటుంబాల్లో అణిగిపోయిన స్థితిలో ఉన్నారేమో. మిమ్మల్ని అనేక మంది నిందిస్తూ జీవిస్తున్నారేమో. మీ నిందల మధ్యలో చచ్చిపోదామనేటువంటి ఆలోచన వస్తుందేమో. తండ్రి మర్చిపోయాడు కొడుకుని, తండ్రి పక్కన పెట్టాడు కొడుకుని. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అతని వంశావళిని ఆశీర్వదించి, అతని యొక్క సంతానాన్ని ఆశీర్వదించి దావీదు కుమారుడు అని పేరు పెట్టుకుని లోకానికి వచ్చాడు యేసయ్య. నువ్వు రిజెక్ట్ చేయబడ్డావేమో, ఎవరి చేతనైనా సరే తృణీకరించబడ్డావేమో. తృణీకరించబడినటువంటి నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ